భాషా సాంస్కృతిక శాఖ మరియు జంబాగ్ బాల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో 60వ శతాబ్ది ఉత్సవాలు రవీంద్ర భారత్ మెయిన్ హాల్లో గ్రాండ్గా జరిగినాయి. ఈ కార్యక్రమానికి అధ్యక్షులైన మద్దిపట్ల వెంకట భాస్కర్ గారి ఆధ్వర్యంలో బాలబాలికలచే సాంస్కృతిక కార్యక్రమాలు, కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. శ్రీ మద్దిపట్ల వెంకట్రావు గారు రచించిన భక్త ధుర్వ నాటకం ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి డాక్టర్ మామిడి హరికృష్ణ గారు సంచాలకులు. గౌరవ అతిథి అయిన తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖకు చెందిన మద్దాలి రఘురాం గారు కార్యదర్శిగా వ్యవహరించారు. కిన్నెర ఆర్ట్స్ థియేటర్ ఆత్మీయ అతిథి శ్రీ చుక్కాపూర్ వెంకటరమణ గారు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు. మద్దిపట్ల వెంకటరావు స్మారక పురస్కారం అవార్డును శ్రీ అశోక్ కుమార్ గారికి సినీ నటులు, దర్శకులు అందజేశారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు బహుమతులను కూడా అందజేశారు. కల్చరల్ డిపార్ట్మెంట్, కల్చరల్ టూరిజం డిపార్ట్మెంట్ మరియు జాంబాగ్ బాలానంద సంఘం సంయుక్త నేతృత్వంలో జాంబాగ్ బాలానంద సంఘము 60 వసంతాల పండుగ చేసుకుంటున్నాం. ఈరోజు మా జాంబాగ్ బాలానంద సంఘం అన్నయ్య గారు మద్దిపట్ల వెంకట్రావు గారు లేరు కనుక వారి అబ్బాయి ఈ ఉత్సవాన్ని జరిపిస్తున్నాడు, మద్దిపట్ల భాస్కర్. మేమందరం, నేను, జేజమణి వెంకట్రావు, సివిఎల్ నరసింహారావు, ఇలా చాలామంది, ఎంతోమంది జాంబాగ్ బాలానంద సంఘంలో నాటకాలు వేసి, మౌన యాక్షన్లు చేసి, రకరకాల విన్యాసాలు చేసుకుంటూ పెరిగి ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నాం. అంచేత మళ్ళీ మా మద్దిపట్ల వెంకట్రావు గారి స్మరణలో ఈ కార్యక్రమాలు చేయడానికి ఈరోజు పూనుకున్నాం. ఈ కార్యక్రమాలకి చేయూతనిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తున్నాను. సార్, ఈ స్కూల్ ఏమన్నా ఎలాంటి సంబంధం సార్? ఇది స్కూల్ కాదండి, ఇది బాలానంద సంఘం, జాంబాగ్ బాలానంద సంఘం. మేము చిన్నప్పటి నుంచి మేము దీంట్లో సభ్యులం. మేము కూడా అక్కడ నాటకాలు వేసాం. అక్కడి నుంచి ఈ జాంబాగ్ బాలానంద సంఘం నుంచి ఇప్పుడు స్కూల్ వాళ్ళు ఎలాగైతే వచ్చి నాటకాలు కాంపిటీషన్స్ చేస్తున్నారో మేము కూడా వెళ్ళి ఆంధ్ర బాలానంద సంఘంలో అక్కడ ఇక్కడ మేము కాంపిటీషన్స్కి మేము పార్టిసిపేట్ చేసేవాళ్ళం. ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం, టెలివిజన్లో ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. సో ఇలా ఈ వాళ్ళ తండ్రి గారి లెగసీని ముందుకు తీసుకెళ్తూ ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా చేస్తున్న మద్దిపట్ల భాస్కర్కి అభినందనలు తెలుపుతూ అందరూ జాంబాగ్ బాలానంద సంఘాన్ని ఆశీర్వదించండి. ఇది ఇలాగే కొనసాగాలని, ఎంతోమంది చిన్నపిల్లలలో ఉన్న టాలెంట్ని బయటకు తీసుకురావాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఏ పర్ఫార్మెన్స్ చేశారు? మీ పేరేంటి? నా పేరు శోభా గోపు అండి. నేను శోభా నాయుడు గారి శిష్యురాలినండి. సో భాస్కర్ గారు మా సీనియర్. సో బాలానందం, జాంబాగ్ బాలానందం 60th వార్షికోత్సవంలో మా స్టూడెంట్స్ అందరూ ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేశారండి. నేను దగ్గర 600 పైన ప్రోగ్రామ్స్ ఇచ్చాను. సో ఇండియన్ ఓవర్సీస్ అండ్ ఇక్కడ కూడా మన ఇండియా అండ్ ఓవర్సీస్లో పర్ఫార్మెన్సెస్ ఇచ్చాము. రీసెంట్గా దుబాయ్లో కూడా మేము మా స్టూడెంట్స్ అవార్డ్స్ తీసుకొని ఇక్కడికి వచ్చామండి. ఇండియన్ ఓషియా కూడా వెళ్ళేసి వచ్చాము. ఈరోజు ఇంత చక్కని అవకాశము మాకు ఈ రవీంద్ర భారతిలో భాస్కర్ గారు మాకు ఇక్కడికి రప్పించి మా పిల్లలందరి చేత ఈ పర్ఫార్మెన్స్ చేపించి మమ్మల్ని అందరినీ సంతోష పెట్టారు. అండ్ ఇట్ విల్ బి వెరీ హ్యాపీ అండి. ఇంతటి చక్కని స్టేజ్ పర్ఫార్మెన్స్ని పిల్లలందరూ వాళ్ళ వాళ్ళ యాక్టివిటీస్ తోటి, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ తోటి చాలా ప్రతి చిన్న పాప కూడా బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేశారండి. అండ్ మా స్టూడెంట్స్ మొత్తం అందరం 4 పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. 14 మంది పర్ఫామ్ చేశారు. ప్రతి ఒక్కరు వారి ఎక్స్ప్రెషన్స్ తోటి, వాళ్ళ హావభావాలతోటి ఈరోజు మన స్టేజ్ని అలంకరించి అందరినీ, ప్రేక్షకులందరినీ చాలా మెప్పించారనేసి
మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇలాంటి చక్కని అవకాశాన్ని మాకు కలగజేసినందుకు. మీ అకాడమీ నేమ్ మేడం? మా అకాడమీ కూచిపూడి, కౌస్తుభం కూచిపూడి విద్య కళాశాల నుంచి వచ్చాను. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నారు? ఈ ఫీల్డ్ లో నేను నా 5 years అప్పటి నుంచి నేను ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ ప్రోగ్రామ్స్ అంటే డాన్స్ అంతా నేర్చుకోవడం. శోభా నాయుడు గారి దగ్గరికి నాకు 12వ ఏట నేను ఆవిడ దగ్గర నేర్చుకొని అభ్యాసం చేసి ప్రోగ్రామ్స్ బోల్డ్ అని ప్రోగ్రామ్స్ 500 to 600 ప్రోగ్రామ్స్ ఇచ్చాను. మీకు బాగా గుర్తింపు పొందిన అవార్డు ఎవరితో తీసుకున్నారు మేడం మీరు? నేను నృత్య భారతి, నృత్య చూడమని, నాట్య కళ ఇలాంటి. క్యాండిడేట్ ఎవరు మేడం మీరు తీసుకున్న అవార్డు? మీకు మీ ఎవరు ప్రదానం చేశారు? మాకు ఫస్ట్ టైం నాగేశ్వరరావు గారు, సినిమా యాక్టర్ నాగేశ్వరరావు గారు ఇచ్చారు. శంకరాభరణం శంకర శాస్త్రి గారు, తర్వాత దైవజ్ఞ శర్మ గారు. మేడం, కళలకు చాలా మంది అంటే ఇప్పుడు డెవలప్ అవుతున్నారు కానీ ఇంకా కావాలని మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడున్న జనరేషన్ కి కావాల్సింది పేరెంట్స్కి అందరికీ నేను చెప్పానండి, ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు పిల్లలకి అందరికీ వెస్ట్రన్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోతున్నారు అందరూ. సో అలా కాకుండా పిల్లలకి అందరికీ ఈ గురుకుల్ లైఫ్ స్టైల్ ఆఫ్ టీచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి క్రమశిక్షణ అనేది నేర్పించడము, కళల పట్ల వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ అనేది పెరగడము, తర్వాత దీనివల్ల వాళ్ళ ఎడ్యుకేషన్లో కూడా చాలా మార్పులు వస్తాయండి. ఎందుకంటే డ్యాన్స్ అనేది ఎన్నో రకాల ఎక్స్ప్రెషన్స్ వాళ్ళకి నేర్పించే విధానం, అంటే దానివల్ల మెమరీ పవర్ కూడా బాగా గెయిన్ అవ్వడమే కాకుండా అది క్యారీ అవుతుంది స్టూడెంట్స్కి. వాళ్ళ సిటీలో మీకు ఎన్ని సెంటర్లు? ఒకటే సెంటర్ ఇంకేమైనా? ప్రస్తుతం నేను ఒక సెంటర్లో ప్రెస్టీజ్ హైఫీల్డ్స్లో నాది కూచిపూడి అకాడమీని స్థాపించి ఆన్లైన్ అమెరికా, జర్మనీ వీళ్ళందరూ కూడా నాకు ఆఫ్లైన్ మరి డిఫరెంట్ స్టేట్స్, కాకినాడ, విశాఖపట్నం ఇలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నారు. అండ్ డిఫరెంట్ సొసైటీస్, అపర్ణ, జెనిత్, అలాగా విహాంగా ఇలాంటి కొన్ని డిఫరెంట్ సొసైటీస్లో వాళ్ళు కూడా నన్ను పిలిచి అక్కడ వాళ్ళకి ఎంతో మందికి గత 100 స్టూడెంట్స్కి నేను ఇప్పుడు వాళ్ళకి నేర్పిస్తున్నానండి. స్టూడెంట్స్ అందరికీ ఇంతటి చక్కని అవకాశం ముందుకు రావాలి, అందరూ పేరెంట్స్ ముందుకు వచ్చి పిల్లలకి ఈ ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఫామ్ని నేర్పించాలని నేను కోరుకుంటున్నాను. అందరి పేరెంట్స్కి నా ఈ మీడియా ద్వారా నేను తెలపాలని కోరుకుంటున్నాను. నమస్కారం. రీసెంట్గా లాస్ట్ ఇయర్ కూడా మేము వెళ్ళామండి. అక్కడ మా సీనియర్ పద్మజారెడ్డి గారి తరపున వారి త్రూ మేము ఇన్విటేషన్ వస్తే మేము వెళ్ళి అక్కడ పర్ఫామ్ చేసి మేము 13 to 14 అవార్డ్స్ తీసుకున్నారు మా పిల్లలందరూ కాంపిటీషన్స్లో. ఒక డిఫరెంట్ కంట్రీస్ నుంచి వాళ్ళు అంటే కాంపిటీషన్స్ వస్తే మా పిల్లలు అందులో గెలిచారు తెలంగాణ తరపు నుంచి. ఇప్పుడు డైరెక్ట్గా నాకు దుబాయ్ ఆర్గనైజేషన్ వాళ్ళు నన్ను పిలిచి వాళ్ళు మెంబర్గా అండ్ దుబాయ్ కల్చరల్ ఈవెంట్స్ ఆర్గనైజేషన్కి మెంబర్ అండ్ డైరెక్టర్గా నన్ను ఎంచుకున్నారండి. సో ఇది తీసుకొని నేను ఈ అక్టోబర్ 4th to 8th మేము వెళ్తున్నాం అనమాట పర్ఫార్మెన్సెస్. ఇట్ వాజ్ అన్ అమేజింగ్, అసలు చాలా హ్యాపీగా ఉంది. ఇంతటి చక్కని అవకాశాన్ని వాళ్ళు చూసి, మా ప్రోగ్రామ్ చూసి వాళ్ళు మెచ్చి నాకు ఇటువంటి ఆపర్చునిటీని ఇవ్వడము, ఇంకా ఇప్పుడే నా ఒక్కదాంతో కాదు, ఇంకా తీసుకొని ఇంకా చాలా మందికి పిల్లలకి అవకాశం కల్పించాలి. బయటకి రాలేని పిల్లలు ఎంతోమంది రూరల్లో నేర్చుకుంటున్నారు, కూచిపూడి డ్యాన్స్ నేర్చుకునే గురువులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం రావట్లేదండి. వాళ్ళు ఇక్కడ లోకల్గా నేర్పించడం, ప్రోగ్రామ్స్ ఇప్పించడం వరకే ఉంది. కానీ వాళ్ళందరికీ మేము ఉన్నాము, మేము తీసుకొని వెళ్తాము దుబాయ్కి. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మీకు పర్ఫార్మెన్సెస్ ఇప్పించి ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ ఇప్పిస్తా ఉంటున్నాను. అందరూ గురువులు ప్లీజ్ మాకు కాంటాక్ట్ చేయండి. మీకు మీ స్టూడెంట్స్ని మేము కూడా మీకు దుబాయ్కి తీసుకొని వెళ్ళి వాళ్ళకి మంచి పర్ఫార్మెన్సెస్ ఇప్పించి వాళ్ళకి ఇంటర్నేషనల్ సర్టిఫికేటే కాకుండా మీకు గురువులుగా మీకు కూడా ఒక మంచి గుర్తింపు తెప్పించాలనేసి ఇదంతా మా కోరిక. మేము దానికి ప్రయత్నాలు చేస్తున్నాము. ఇంకా మీట కూడా ఎడ్యుకేషనల్ స్టూడెంట్స్కి కూడా, అంటే ఇప్పుడు బీటెక్ చేసిన పిల్లలు వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషనల్ వైజ్గా వాళ్ళకి కూడా ఆ ఆపర్చునిటీస్ ఇవ్వడానికి చాలా ముందుకి లెవెల్ ఎక్స్టెన్షన్ అనేసి ముందుకు స్టార్ట్ చేశారు దుబాయ్ వాళ్ళు ఆర్గనైజేషన్. సో దాంట్లో నేను మెంబర్గా ఉండడం వల్ల నేను చాలామంది అకాడమీస్కి కూడా నేను అప్రోచ్ అయ్యి వాళ్ళందరినీ ముందుకు ఈ న్యూస్ ద్వారా వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేసి నా దగ్గరికి వస్తే నేను తప్పకుండా వాళ్ళందరినీ దుబాయ్కి తీసుకొని వెళ్ళి వాళ్ళకి మంచి ఈవెంట్స్లో పర్ఫామ్ చేసే అవకాశాన్ని కలుగజేస్తానండి.
ఇది నేను మన న్యూస్ 8 వారు నాకు ఇంతటి చక్కని అవకాశాన్ని ఆపర్చునిటీని ఇచ్చి మా డ్యాన్స్ కళల పట్ల ఉన్న గౌరవాన్ని మీరు తీసుకొని వచ్చి మాకు ఇంతటి అవకాశాన్ని కలిగజేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఓకే. నమస్కారం. నా పేరు జీడిగుంట వెంకట్రావు. నేను వివేకవర్ధిని ఎక్సెల్సియర్ హై స్కూల్ అనే స్కూల్ విద్యార్థి. ఆ స్కూల్లో మాకు సైన్స్ మాస్టర్ మధ్యపట్ల వెంకట్రావు గారు. ఆయన అప్పట్లో జాంబాగ్లో ఉండేవారు. జాంబాగ్లో మా నాటకాలు సాహిత్యము అభిరుచున్న పిల్లలందరినీ తీసుకుని ఒక బాలానంద సంఘాన్ని ఏర్పాటు చేశారు. మేమందరం అందులో సభ్యులు. మాతో రేడియో నాటకాలు వేయించడం, తర్వాత ఈ రవీంద్ర భారతి మొట్టమొదటిసారి మేము 64లో ఈ రవీంద్ర భారతిలో నాటకం వేసాం. నేను, అశోక్ కుమార్, సివిఎల్ నరసింహారావు, మరికొంతమంది మిత్రులను కలిసి ఇక్కడ నాటకం వేసాం. అనేక నాటకాలకి ఆయన మమ్మల్ని చిన్నప్పుడు తీసుకెళ్ళేవారు. తన సొంత ఖర్చులతో మమ్మల్ని తీసుకుని వచ్చి మేము ఎదగటానికి ఎంతో సహాయం చేశారు. ఈ రోజున అశోక్ కుమార్ అద్భుతమైన నటుడిగా సినిమా రంగంలో స్థిరపడ్డాడు. సివిఎల్ నరసింహారావు అనేక చిత్రాల్లో కనిపిస్తూ ఉన్నాడు. నేను జర్నలిస్ట్గా పనిచేసి బయటకు వచ్చిన వాడిని. 40 ఏళ్ళు జర్నలిస్ట్గా పనిచేసిన వాడిని. ఇట్లాగ మేము మా రంగాల్లో చాలా ప్రాముఖ్యత పొందటానికి బీజం వేసినటువంటి వ్యక్తి మధ్యపట్ల వెంకట్రావు గారు. ఈరోజు వారిని స్మరించుకుంటూ వారు స్థాపించిన జాంబాగ్ బాలానంద సంఘం పెట్టి 62 ఏళ్ళు పూర్తయినప్పటికీ 60 వసంతాల వేడుకగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆ రోజుల్లో ఎలా చేశామో అదే పద్ధతిలో మేము ఈరోజు స్కూల్ పిల్లలకి పోటీలు పెట్టడం, వాళ్ళకి బహుమతులు ఇవ్వటం లాంటి కార్యక్రమాన్ని ఉదయం భాగంగా నిర్వహిస్తున్నాం. మధ్యాహ్నం సభా కార్యక్రమం ఉంటుంది. బాలానంద సంఘం సభ్యులు తమ ప్రదర్శన కూడా మధ్యాహ్న కార్యక్రమంలో ఇస్తారు. ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జాంబాగ్ బాలానంద సంఘం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే.